1 lakh Margadarshis mentors, stepping forward to adopt families and even entire villages. The program uses AI-based surveys to assess the needs like employment, healthcare, and business support. Naidu himself adopted 250 families, reinforcing the campaign's spirit of shared responsibility. తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం, కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజును మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుల్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మాట్లాడారు. ఒక పక్క ఎస్సీఎల్ ఫౌండేషన్ మాట్లాడారు, అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు, ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు, అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇంకొక పక్క ఎన్ఆర్ఐస్ కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి, ఖలీద్ గారు వీరు మాట్లాడారు. అదే మరి నూజివేడు ట్రస్ట్ నుంచి ఆశా ప్రియ గారు మాట్లాడారు. ఇంకొక పక్కన కార్తికేయ అయితే నెదర్లాండ్స్ నుంచి, నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు